చూడండి, మనం అప్డేట్ సెట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ, దాన్ని మనం నేమ్ చేంజ్ చేసుకుంటున్నాం గుర్తు కోసం. ఓకేనా? ఎస్. ఎస్, ఇక్కడైతే మనం అప్డేట్ సెట్ నేమ్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నామంటే అప్డేట్ సెట్ నేమ్ రండి. ఎస్, సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెబుల్ మీద క్లిక్ చేశాను. అప్డేట్ సెట్ అనేది డౌన్లోడ్ అయింది. అబ్జర్వ్ చేసినట్టే చూడండి, ఇది డౌన్లోడ్ అయింది. దీని యొక్క నేమ్ సేమ్ ఈ అప్డేట్ సెట్ నేమే పెట్టేశాను అనమాట డౌన్లోడ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం దీన్ని వేరే ఇన్స్టాన్స్కి మూవ్ చేయాలి. నేను కొత్త సర్వీస్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేశా కదా, దానికి వెళ్ళిపోదాం ఒకసారి. ఇదిగోండి ఇట్లా వస్తుందండి శ్రీలక్ష్మి గారు. ఓకే. ఆ, ఇక్కడ ఓపెన్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనము ఈ ఇన్స్టాన్స్ లో ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి అగ్రీ కొట్టండి ఇక్కడ అనలిటిక్స్. ఓకే. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందా ఒకసారి చూద్దాం రండి. ఖచ్చితంగా ఉంటుంది అనమాట. క్లోజ్ చేయండి. ఉందా అండి లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్? లేదు. అంటే మనం ఏదైతే అప్డేట్ సెట్ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మూవ్ చేసేద్దాం. దానికోసం నేను ఏం చేస్తాను అంటే రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ we have retrieved RATRIEV అప్డేట్ సెట్స్. ఇది వెళ్ళిపోయి టాబ్లేషన్. రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ ఒక టేబుల్ ఎక్కువ నోట్ చేసుకున్నాం. రండి, ఇది కొత్త ఇన్స్టాన్స్ అండి, ఇప్పుడు క్రియేట్ చేసే ఇన్స్టాన్స్. ఓకే. ఇది టేబుల్ సిస్ అండర్ స్కోర్ రిమోట్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ సెట్ అన్నమాట. టేబుల్ వచ్చేసి. ఓకే. రండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ అని ఉంది. ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ అని ఉంది. అట్లాగే దీనికంటే ముందు ఒకసారి లోకల్ అప్డేట్ సెట్స్ లో కూడా వెళ్ళి చూడండి ఈ ఇన్స్టాన్స్ లో. ఏముంది లోకల్ అప్డేట్ సెట్ లో ఒకటే ఉంది డిఫాల్ట్ అని చెప్పేసి. ఓకేనా? రండి, ఇప్పుడు నేను రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ లో ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ మీద క్లిక్ చేస్తాను. చూస్ ఫైల్ అంటున్నాను. చూస్ ఫైల్. రండి, మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని కాపీ చేస్తాను, లైక్ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్. లోడ్ అయిపోయింది చూడండి, మన అప్డేట్ సెట్ లోడ్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేయండి ఆ లోడ్ అయిపోయినటువంటి అప్డేట్ సెట్ని. లైక్ లోడ్ అయిపోయినటువంటి అప్డేట్ సెట్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్డేట్ సెట్ అని ఇక్కడ బటన్ వస్తుంది అనమాట. క్లిక్ చేయండి ప్రివ్యూ అప్డేట్ సెట్ మీద. ఎస్, క్లిక్ చేశాను. అంటే ప్రివ్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మామూలుగా మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఏం ఎర్రర్స్ చూపించట్లేదు. మొత్తం 49 కస్టమర్ అప్డేట్స్ కూడా ఇన్సర్ట్ అవుతున్నాయి అనమాట. కమిట్ అప్డేట్స్ ఎట్ అన్నప్పుడే ఈ కస్టమర్ అప్డేట్స్ అన్ని కూడా ఈ కొత్త సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోకి వస్తాయి. ఓకేనండి? అర్థమైందా? సో ప్రివ్యూ చేసాం యా. సక్సెస్ఫుల్ గా, మనకైతే ఏమీ ఎర్రర్స్ రాలేదు. ఇప్పుడు కమిట్ చేస్తున్నారు అప్డేట్స్ ఎట్టి. కమిట్ అప్డేట్స్ ఎట్ అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం అప్డేట్స్ అన్ని కమిట్ చేస్తామో అప్పుడే ఈ కస్టమైజేషన్స్ అన్ని ఈ ఇన్స్టాన్స్ లోకి వచ్చేసి ఉంటాయి అనమాట. ఓకే. క్లోజ్. మనము సక్సెస్ఫుల్ గా ఈ అప్డేట్స్ అన్ని కమిట్ చేసేసాము. సక్సెస్ఫుల్ గా ఈ అప్డేట్స్ అన్ని కమిట్ చేసేసాము. ఒకసారి రండి, ఈ కొత్త సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఒకసారి చెక్ చేయండి లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనిపిస్తుందా లేదా. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రజెంట్ అయితే రిఫ్లెక్ట్ అవ్వలేదు. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. మేనేజ్మెంట్ సిస్టమ్ రాలేదు. సో ప్రజెంట్ అయితే అప్లికేషన్ మోడల్ కనిపించలేదు, కానీ టేబుల్ అయితే ఉంటుంది కదా, ఒకసారి టేబుల్ షార్ట్ కట్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు సిస్టమ్. దీనికోసం కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేశారా? అవునండి, ఇక్కడ కొత్త ఓకే. ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను.
రియల్ టైంలో ఏంటంటే ఓకే. మనం ఫస్ట్ క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ ఏదైతే మనం ఫస్ట్ యూజ్ చేసిన ట్రైనింగ్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో అదే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఈ కొత్తగా క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ మీరు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఓకేనా? ఓ ఓకే. మీరు ఇప్పుడు మీ వర్క్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి మీరు మూవ్ చేశారన్నమాట. చూడండి, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. చిన్న రాలేదా ప్రాపర్గా? ఎస్, మనం ఏదైతే వర్క్ డెవలప్మెంట్లో చేసామో దాన్ని మనం సక్సెస్ఫుల్గా టెస్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేయగలిగాము. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మీకు ఒక సర్వీస్ నో ఇన్స్టాన్సే ఉంది. ఈ రోజు నుంచి మీరు 2 సర్వీస్ నో ఇన్స్టాన్స్లు మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు ఒక మెయిల్ ఐడి తోటి ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ మనం క్రియేట్ చేసుకోగలము. సెకండ్ ఇన్స్టాన్స్ ఈ రోజు క్రియేట్ చేసుకోండి ఇంకొక మెయిల్ ఐడి తోటి. ఓకేనా? సో ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఇంకొక సర్వీస్ ఇన్స్టాన్స్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. డైలీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ వర్క్ చేసినా కానీ అప్డేట్ సెట్ లేకుండా అసలు ఏమీ చేయొద్దు. ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈవెన్ రియల్ టైంలో కూడా మనకి ఏదైనా ఒక టాస్క్ అసైన్ చేశారు అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? అప్డేట్ సెట్ క్రియేట్ చేయడం. వితౌట్ క్రియేటింగ్ అప్డేట్ సెట్ క్రియేట్ చేయకుండా సర్వీస్ నోలో మీరు అసలు ఏమీ చేయకూడదు. ఓకేనా? లైక్ అప్ టు నిన్నటి వరకు ఏంటంటే అప్డేట్ సెట్ కాన్సెప్ట్ రాలేదు కాబట్టి మీకు ఇది చెప్పే సందర్భం రాలేదు. ఓకేనా? ఈ రోజు అప్డేట్ సెట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం కదా. ఇంకా ఈ రోజు నుంచి మీరు ఏది చేయాలన్నా కానీ అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి మ్యాండటరీగా. ఆ అప్డేట్ సెట్లోనే క్యాప్చర్ చేయాలి మీరు చేసే వర్క్ అంతా కూడా. తర్వాత మీరు ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అంతా నేను ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ లేకపోతే డైలీ క్లాస్ మనం చెప్పుకునేది కానీ కంప్లీట్ చేసుకొని దాన్ని అదే రోజు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేసుకోండి. ప్రాపర్గా మూవ్ అయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్డేట్ సెట్ మూవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీరు సర్వీస్ నోలో ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండి అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం రావట్లేదు అంటే అది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట. ఓకే? అప్డేట్ సెట్స్ మూవ్ చేయడం రావాలి మీకు. అర్థమైందండి? ఈజీ ప్రాసెసే కదా, డిఫికల్ట్ అయితే ఏం లేదు కదా. ఈరోజు ట్రై చేయండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అనేది డైరెక్ట్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేస్తాము. ఉమ్, అది అక్కడే అప్డేట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా టెస్టింగ్ దాంట్లో. లేదు, డెవలప్మెంట్ ఇన్స్టాన్స్లో అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తారు. మేక్ ఇట్ కరెంట్, సబ్మిట్ అండ్ ఓకే. మేక్ ఇట్ కరెంట్ అంటే కరెంట్ అప్డేట్ సెట్ అయిపోతుంది. మీకు అసైన్ చేసిన వర్క్ అంతా మీరు చేసుకుంటారు. మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓకే. దాన్ని కంప్లీట్లో పెడతారు. కంప్లీట్లో ఓకే. పెట్టి ఈ రోజు మనం చెప్పుకున్న మెథడాలజీ ప్రకారం ఎక్స్పోర్ట్ ఎక్స్ఎంఎల్ అనే బటన్ వస్తుంది, డౌన్లోడ్ చేస్తారు. ఓకే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి రండి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే. ఆ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్లో ఒక లింక్ ఉంటుంది, ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ అని చెప్పేసి. అక్కడ ఈ డౌన్లోడ్ చేసినటువంటి అప్డేట్ సెట్ని అప్లోడ్ చేస్తారు, ప్రివ్యూ చేస్తారు, కమిట్ చేస్తారు. ఓకే. ఓకేనండి? అర్థమైంది. ఒకసారి మళ్ళీ వీడియో రివైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా మూవ్ చేస్తాం ఏంటని. ఓకే? యా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 2 సర్వీస్ ఇన్స్టాన్సెస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా కానీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్. మనం సక్సెస్ఫుల్గా రండి. ఈవెన్ లోకల్ అప్డేట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఈవెన్ లోకల్ అప్డేట్ సెట్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. వన్స్ కమిట్ చేసిన తర్వాత కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? అది నెక్స్ట్ స్టేట్స్ రాసుకున్నాము. మరి డేటా మూవ్ అవ్వదని చెప్తున్నాము కదా, మరి డేటాని ఎలా మూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. థియరీ పార్టీలో చెప్పుకున్నాము. వేస్ టు క్యాప్చర్ డేటా ఇన్ అప్డేట్ సెట్స్. డేటా ఇన్ అప్డేట్ సెట్స్. అప్డేట్ సెట్స్ లో డేటాని క్యాప్చర్ చేయడం అన్నది ఫస్ట్.
క్రియేట్ అప్లికేషన్ ఫైల్. క్రియేట్ అప్లికేషన్ ఫైల్. సెకండ్ వన్, updates in cat, update underscore synch attribute. ఈ రెండు అన్నమాట. ఈ రెండు విధాలుగా మనము డేటాని క్యాప్చర్ చేయొచ్చు. మనం మేబీ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఇది. నెక్స్ట్ అప్డేట్ సెట్లో లైక్ మనం ప్రివ్యూ చేస్తాం కదండి, ఇందాక ప్రివ్యూ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఆ ఎర్రర్స్ ఏంటనేది కూడా నోట్ చేసుకున్నాం. ఎర్రర్స్ విత్ అప్డేట్ సెట్. అప్డేట్స్ లో ఏమేమి వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయనేది చూద్దాం. మిస్సింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ కొలిజన్. థర్డ్ అన్కమిటెడ్ అప్డేట్. ఫస్ట్ టూ కామన్ గా వస్తుంటాయండి, ఓకేనా, కామన్ గా వస్తుంటాయి అనమాట. అన్జీరో అప్డేట్. ఫోర్త్ వన్, టేబుల్ టు బి డిలీటెడ్ హ్యాస్ డేటా. ఫిఫ్త్ వన్, అప్లికేషన్ స్కోప్ వైలేషన్ ఇష్యూ. నెక్స్ట్ వన్, సింగిల్ బ్యాచ్. ఓకే, ఇది అన్నమాట. సో ఇవి కొన్ని ఎర్రర్స్ అన్నమాట మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఫస్ట్ టూ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, మిస్సింగ్ ఆబ్జెక్ట్, కొలిజన్, ఇవి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాయంట మనకి. ఓకేనా, ఇది. నెక్స్ట్ రండి, లైక్ 1 మినిట్, ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒకసారి లేవు. 200 330. So I will try to move. ఓకే, ఈజీగా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, అన్ని ట్యాబ్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్ అప్డేట్స్ డిఫాల్ట్ ఉంది. ఇందాకలంటే మనము మన ఓన్ అప్డేట్స్ క్రియేట్ చేసుకున్నాం బట్టి అది సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ కొట్టాం బట్టి అది ఉంది. ఇప్పుడు డిఫాల్ట్ ఉంది. ఒకసారి ఈ డిఫాల్ట్ కనుక మనం కంప్లీట్ పెడితే ఏమవుతుందో రండి చూద్దాం. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇప్పుడు ఈ డిఫాల్ట్ కంప్లీట్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ అయిపోతుంది, డిఫాల్ట్ 1 అనేది. డిఫాల్ట్ 1ని కంప్లీట్లో పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ అయిపోతుంది, డిఫాల్ట్ 2 అని చెప్పేసి. ఓకే, అట్లా క్రియేట్ అవుతుంటాయి అనమాట. అదొకసారి చూద్దాం. ఓకే, రండి, లోకల్ అప్డేట్ సెట్కి వెళ్ళిపోతున్నాను. అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ వీ హ్యావ్ లోకల్ అప్డేట్ సెట్స్. రండి, మనము గ్లోబల్ స్కోప్లో ఉన్నాము. ఆ అప్డేట్ సెట్ గురించే చూడండి. గ్లోబల్ స్కోప్లో ఉన్న అప్డేట్ సెట్ గురించి, గ్లోబల్ స్కోప్ ఇది అన్నమాట. ఓకేనా, ఈ అప్డేట్ సెట్ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, మొత్తము 3008 వాళ్ళ కస్టమైజేషన్స్ క్యాప్చర్ అయ్యాయి. నిన్నటి వరకు మనం చేసిన వర్క్ అంతా కూడా ఈ అప్డేట్ సెట్లోనే క్యాప్చర్ అయింది. మనం నిన్నటి వరకు ఏ వర్క్ అయితే చేసామో అదంతా కూడా ఇక్కడే క్యాప్చర్ అయింది. ఆల్మోస్ట్ 3008 వాళ్ళ కస్టమర్ అప్డేట్స్ క్యాప్చర్ అయిపోయాయి అనమాట. ఓకేనా, రండి, ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్లో పెట్టేస్తున్నాను. ఈ అప్డేట్ సెట్ని కంప్లీట్లో పెట్టేస్తున్నాను. ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ అప్డేట్ చేసేస్తున్నాను. చూడండి, డిఫాల్ట్ అప్డేట్ సెట్ ఏదైతే ఉందో దాన్ని నేను కంప్లీట్ స్టేట్లో పెట్టేశాను. ఓకేనా, ఒకసారి రండి, వెరిఫై చేయండి ఏమవుతుందో. ఏమైంది ఇక్కడ, ఏమైంది? కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ అయిందా లేదా? డిఫాల్ట్ 1 క్రియేట్ అయింది. రండి ఒకసారి వచ్చి రీఫ్రెష్ చేయండి, క్రియేట్ అయిందో లేదో చూడండి. క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డిఫాల్ట్ వన్ కూడా కంప్లీట్ లో పెట్టేస్తాను. అప్డేట్ అంటున్నాను. ఏమైంది? రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ రండి, హోమ్ పేజ్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఏమైంది? డిఫాల్ట్ క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయిపోయింది. డిఫాల్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. క్రియేట్ అయిపోయింది. ఇదన్నమాట. ఇది కూడా ఇంటర్వ్యూస్ లో అడుగుతారనమాట. ఇఫ్ యూ మేక్ కంప్లీట్ డిఫాల్ట్ వన్ కంప్లీట్, వాట్ హ్యాపన్స్? ఇట్ విల్ క్రియేట్ అనదర్ అప్డేట్ సెట్ కాల్డ్ డిఫాల్ట్ వన్. ఓకేనండి. డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ లో పెడితే డిఫాల్ట్ వన్ క్రియేట్ అవుతుంది. ఓకే. If we make default update set complete, if we make default update set complete, what happens? ఏమో. సో జనరల్ గా ఇంకొక అప్డేట్ సెట్ అనేది క్రియేట్, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ అప్డేట్ సెట్ విత్ డిఫాల్ట్ వన్. నేమ్ డిఫాల్ట్ వన్. ఓకేనండి. డిఫాల్ట్ వన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ డిఫాల్ట్ వన్ ని మనం కంప్లీట్ లో పెడితే డిఫాల్ట్ టూ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా అండి? మనకి ఇక్కడ ఇంకొక మనము ఆ, చెప్పండి ఏమైనా ఉంటే. డిఫాల్ట్ వన్ క్రియేట్ చేశాక డిఫాల్ట్ టూ అది కంప్లీట్ లో పెట్టుకోలేదా ఇది? ఒకవేళ డిఫాల్ట్ టూ కంప్లీట్ లో పెడితే డిఫాల్ట్ త్రీ అని ఇంకొక అప్డేట్ సెట్ క్రియేట్ అయిపోతుంది. అట్లా క్రియేట్ అవుతూనే ఓకే. ఉంటుంది. అంటే డిఫాల్ట్ గా ఒక అప్డేట్ డిఫాల్ట్ సెట్ వన్ అయితే ఉంటుంది. అవును. ఒకటి డిఫాల్ట్ వన్. కంప్లీట్ అయ్యాక ఇంకోటి ఇన్ ప్రాసెస్ ఉంటుంది. అవును, అవును. ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న అప్డేట్, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నది ఇక్కడ మీకు కరెంట్ అప్డేట్ సెట్ కింద చూపిస్తుంది. ఓకేనా? ఎస్. ఓకే. ఇప్పుడు మనం ఇందాకలా ఒక కొత్త సర్వీస్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాము. ఇదే కదా. ఎస్, ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, దీని యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. రండి, sys_యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతున్నాను. sys_యూజర్ డాట్ లిస్ట్ అనుకున్నాను. పాస్వర్డ్ ఇక్కడ యూజర్ టేబుల్ లిస్ట్ వ్యూ నుంచి కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇది మీకు చూపించలేదు కూడా. జస్ట్ ఫామ్ నుంచి ఎలా చేంజ్ చేయాలో చూపించాను, కానీ లిస్ట్ నుంచి ఎలా చేంజ్ చేయాలో చూపించలేదు. నేను ఏం చేస్తున్నా అంటే పర్సనలైజ్ లిస్ట్లోకి వెళ్ళి పాస్వర్డ్ ఫీల్డ్ని లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది అనమాట పాస్వర్డ్ ఫీల్డ్. జస్ట్ ఇక్కడ నుంచి చేసేస్తాను దీనికి మనకు. ఓకే. సో సేమ్ పాస్వర్డ్ అండి, training@123 యూజ్ చేస్తాను. టీ క్యాపిటల్ లెటర్, TRAINING@1. ఓకే. సేవ్. సక్సెస్ఫుల్గా మనం పాస్వర్డ్ అయితే సేవ్ చేసేసుకున్నాము. రండి, ఇంకా మనకు ఈ పాస్వర్డ్ ఫీల్డ్ ఇక్కడ అవసరం లేదు. క్లోజ్. ఇప్పుడు మనము లీవ్ మేనేజ్మెంట్ సిస్టము ఇక్కడ చేసేసాము. ఓకే. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు క్లయింట్ ఏమన్నాడంటే నాకు ఇక్కడ వద్దన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ ఇన్స్టాన్స్ లో లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వద్దండి. నేను ఆల్రెడీ కమిట్ చేసేసాను అప్డేట్ సెట్. బట్ నాకు ఇప్పుడు వద్దు ఈ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి దానికి ఏం చేయాలి అంటే బ్యాక్అవుట్ అప్డేట్ సెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఫస్ట్ డెఫినేషన్ రాస్తుంది. బ్యాక్అవుట్ అప్డేట్ సెట్. బ్యాక్అవుట్ అప్డేట్ సెట్. ఓకే. బ్యాక్అవుట్ అప్డేట్ సెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో చేద్దాం, బ్యాక్అవుట్ కూడా చేద్దాం అప్డేట్ సెట్. యూ కెన్ బ్యాక్అవుట్ changes to existing record. Okay. Say
సో చూడండి, ఇది డెఫినేషన్ అన్నమాట. యూ కెన్ బ్యాక్అవుట్ చేంజెస్ టు ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఫర్ ఎనీ కమిటెడ్ అప్డేట్ సెట్. మనం ఒకవేళ కమిట్ చేసినటువంటి అప్డేట్ సెట్ని కస్టమైజేషన్స్ని రిమూవ్ చేయాలంటే బ్యాక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే బ్యాక్అవుట్ ఎలా చేయాలి? ఇప్పుడు మీకు క్లియర్ ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే మీరు చూడగలుగుతున్నారు. మీకు ఫామ్ కనిపిస్తుంది, లిస్ట్ వ్యూ కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు రండి, నేను అప్డేట్ సెట్ని బ్యాక్అవుట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేస్తాను, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఇన్స్టాన్స్ యొక్క థీమ్ అన్నా చేంజ్ చేద్దామండి అట్లీస్ట్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. థీమ్ ఏమో డార్క్ థీమ్ ఉంది, డార్క్ థీమ్ కావద్దు. ఓకే ఫైన్. చూడండి, ఇది మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మనం ఇందులోకి అప్డేట్స్ మూవ్ చేసింది. రండి, లోకల్ అప్డేట్ సెట్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు వద్దన్నమాట. మనం ఇందాక చేసేసాము లీవ్ మేనేజ్మెంట్ కమిట్, ఇప్పుడు వద్దు. సో ఓపెన్ చేస్తున్నాను. లైక్ ఆ అప్డేట్ సెట్ ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్అవుట్ ఆప్షన్ ఉంది, ఉందా లేదా? బ్యాక్అవుట్ ఆప్షన్ అని చెప్పేసి బటన్ ఉందా లేదా? దీని మీద క్లిక్ చేసేసేయండి. ఈ కస్టమైజేషన్స్ అన్ని కూడా యాక్టివ్ ఫాల్స్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అంటే ఇంక ఇవి కనిపించవు అనమాట, నీకు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనిపించదు ఇంకా. రండి, బ్యాక్అవుట్ కొట్టేస్తున్నాను. ప్రొసీడ్ విత్ బ్యాక్అవుట్. ఎస్, కస్టమైజేషన్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి అనమాట. చూడండి, సక్సెస్, 100% సక్సెస్. అంటే ఫస్ట్ ఫీల్డ్స్ రిమూవ్ అయిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థియరీ కూడా ఉంది చూడండి. ఫస్ట్ ఫీల్డ్స్ రిమూవ్ అయిపోయాయి. ఆ, తర్వాత డేటా టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఫీల్డ్స్ రిమూవ్ అయ్యి తర్వాత టేబుల్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా? మనం సక్సెస్ఫుల్గా ఇప్పుడు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డ్రాప్ చేసేసాం. లేదన్నమాట, ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్లో లేదు, టెస్ట్ ఇన్స్టాన్స్ నుంచి తీసేసాం. ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఈవెంట్ అప్డేట్ సెట్. రండి, ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. చూడండి, ఉందా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు? లేదు. ఈవెన్ మీరు షార్ట్ కట్ ద్వారా ఓపెన్ చేస్తారు, ఎట్లయినా ఓపెన్ చేయండి, మీకు అసలు లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది అనమాట. 1 మినిట్, రీఫ్రెష్ చేయలేదు కదా, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఇది బ్యాక్అవుట్ అప్డేట్ సెట్ అన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే మనం చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్ స్టిల్ కనిపిస్తుంది, బట్ పోతుంది. చూడండి, ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. కొంత టైంకి వెళ్ళిపోతుంది అనమాట, అది కూడా కనిపించుకుంటుంది. ఓకేనా? సమ్ టైమ్స్ మనం ఏంటంటే రియల్ టైంలో చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ వన్స్ మనము అప్డేట్ సెట్ని కమిట్ చేసిన తర్వాత కూడా కస్టమర్ చెప్తుంటాడు, సో వీ డోంట్ రిక్వైర్డ్ దిస్ కస్టమైజేషన్స్, యూ కెన్ రిమూవ్ ఇట్ అని చెప్పేసి అప్పుడు మనం బ్యాక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే మనకు అవసరం లేని కస్టమైజేషన్స్ అన్ని కూడా మనం కమిట్ చేస్తూ ఉంటాము. అవి రిమూవ్ చేయాలన్నా కానీ ఇట్లా బ్యాక్అవుట్ అప్డేట్ సెట్ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. రేపటి క్లాస్లో వచ్చేసండి అప్డేట్ సోర్స్ ద్వారా అప్డేట్ సెట్ని ఎలా మూవ్ చేయాలి, ఓకేనా, అది చూస్తాము. అట్లాగే అప్డేట్ సెట్ని ఏ విధంగా బెంచ్ చేయాలి అనేది కూడా చూస్తాము. ఓకే, ఈ 2 థింగ్స్ రేపు క్లాస్లో చూస్తాము. అది 9th వీడియో ఒకసారి కొంచెం రివైజ్ చేస్తారా? ఏంటండి, లైక్ ఏం మిస్ అయింది మీకు? కాలం కాలం వరకు అయినట్టుంది అది. కాలం తర్వాత ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో చూస్తే అది ఎక్కడి వరకు వచ్చింది అనేది అర్థమవుతుంది. మ్మ్. ఒకసారి 10th వీడియో రివైజ్ చేస్తే ఎక్కడ ఆగిపోయిందో అర్థమవుతుంది అని. ఓకే అండి, ఓ పని చేస్తాను, నేను చూస్తాను, లైక్ చూసి మీకు చెప్తాను. ఓకేనా? Okay. ఓకే ఎందుకంటే అది టేబుల్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ లోనే ఉందన్నమాట, అందుకని. ఓకే 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 ఓకే. ఇంకేమైనా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది రివైజ్ చేస్తా, అంటే రివైజ్ చేసి లైక్ మీకు ఏం మిస్ అయిందో ఐడెంటిఫై చేసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో కానీ లేకపోతే మీకు వాట్సాప్ అని పింగ్ చేస్తాను. ఓకేనా? షూర్. అదే ఓకేనా? ఇది నిన్న టాస్క్ ఇచ్చారు కదా, అది కంప్లీట్ చేయడానికి అడుగుతున్నాను అన్నమాట, అందుకని. సరే ఓకే. సరే అండి. ఓకే.
రేపు క్లాస్ ఉందా? 1 మినిట్ అండి. ఆ మౌనిక గారు లైక్ అపార్ట్ ఫ్రమ్ వీడియో చెప్పండి. అన్నమాట, లైక్ వీడియోని పక్కన పెడితే ఉమ్, మనం ఈ రోజు క్లాస్ లో కూడా కాలమ్స్ క్రియేట్ చేసాం కదా లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. అవును అవును. ఇంకా మళ్ళీ మీకు కొత్తగా ఏం కావాలి? ఒకవేళ అక్కడ మిస్ అయిన ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ అయితే ఉంది కదా, అదేలేండి, ఎలా నేను క్రియేట్ చేయాలి? ఈ రోజు నేను అదే చూస్తాను. అదే కొత్త చూడండి. కొత్త టేబుల్ క్రియేట్ చేశారు కదా ఈ రోజు. కొత్త టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో జరిగింది ఈ రోజు క్లాస్ లో. మీరు అంటే ఉమ్, మనకి ఎలా ఉమ్, ఉంటది అంటే అండి, ప్రతిదీ కూడా రివైజ్ అవుతుంటది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం అదే అదే. ప్రతిసారి ఇక్కడ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటాము. లైక్ ఈ రోజు మళ్ళీ ఆ, టేబుల్ క్రియేట్ చేసాము, రేపు ఇంకో టేబుల్ క్రియేట్ అవును. చేస్తాము, కాలమ్స్ క్రియేట్ ఓకే. చేస్తాము. అంటే లైక్ మీరు మిస్ అయ్యేది అక్కడ ఏమీ లేదనమాట. ఒకవేళ అక్కడ మిస్ అయినా కానీ మీకు అవునవును, మీకు అర్థమైంది. ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా? అర్థం. అదే, అది ఇది నేను రివైజ్ చేస్తానులేండి అయితే. ఈ రివైజ్ ఈ చేసుకోండి. వీడియో చూస్తాను. ఇప్పుడు ఈవెన్ లైక్ శ్రీలక్ష్మి గారు మీరున్నారు, లైక్ టేబుల్స్ కాన్సెప్ట్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, కాలమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చెప్పుకుంటాము. సో ఈ రోజు క్లాస్లో అప్డేట్స్ చెప్పుకునేటప్పుడు కూడా మనకి టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి క్రియేట్ చేశాము. అంటే ఒకవేళ మీరు అక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ మీకు అనేది క్యాప్చర్ అవుతుంది, లైక్ ఎలా క్రియేట్ చేసాము ఏంటి అనేది టేబుల్. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసి రేపు క్లాసు లేదనే చెప్తున్నా అండి నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే 1 మినిట్ రికార్డ్ స్టాప్ చేస్తాను.